ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 21. పోస్టుల సంఖ్య 13,217. ఇక పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ వచ్చేసరికి 7,972. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజరు 3,907. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసరికి 50. ఆఫీసర్ స్కేల్ 2 లా 48. ఆఫీసర్ స్కేల్ 2 సిఏ 69. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ 87 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 854 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసరు 15. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజరు 16 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 3 199 పోస్టులు. తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 450 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 72, ఎస్టీ 32, ఓబీసీ 121, ఈడబ్ల్యూఎస్ 45, జనరల్ 180, పీడబ్ల్యూబీడీ 45, ఎక్స్ సర్వీస్ మెన్కు 20. ఇక ఆఫీసర్ స్కేల్ 1 225 పోస్టులు. ఎస్సీ 34, ఎస్టీ 17, ఓబీసీ 61, ఈడబ్ల్యూఎస్ 22, జనరల్ 91, పీడబ్ల్యూబీడీ 7, ఎక్స్ సర్వీస్ మెన్ 2. ఇక ఆఫీసర్ స్కేల్ 2 100 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 15, ఎస్టీ 8, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10, జనరల్ 40, పీడబ్ల్యూబీడీ 3, ఎక్స్ సర్వీస్ మెన్ 1. ఇక ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంటు మల్టీపర్పస్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. ఆఫీసర్ స్కేల్ 1 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిజికల్చరల్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిగ్రీ కలిగిన ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసరికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీతో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చరల్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చరల్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి వచ్చేసరికి అనగా మేనేజర్ పోస్టులకు కనీసం 50% మార్కులతో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి అసోసియేట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సిఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 వచ్చేసరికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చరల్, హార్టికల్చరల్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిజికల్చరల్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిప్లొమా డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక వయోపరిమితి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్కి వచ్చేసరికి 18 నుండి 28 ఏండ్లు. ఆఫీసర్ స్కేల్ 1 18 నుండి 30 ఏండ్లు. ఆఫీసర్ స్కేల్ 2 21 నుండి 32 ఏండ్లు. ఆఫీసర్ స్కేల్ 3 21 నుండి 40 ఏండ్లు. ఇక నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ వారికి ప్రిలిమినరీ, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫీసర్ స్కేలు 1, 2, 3 పోస్టులకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. మొత్తం 80 ప్రశ్నలు, 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు. న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, 40 మార్కులు అడుగుతారు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్కి వచ్చేసరికి మెయిన్స్లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి.
మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. ఇక సెలక్షన్ 1లో రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్ 3లో జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 20 మార్కులకు, సెక్షన్ 4ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్ 4బిలో హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్ 5లో న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. ఇక 4A 4Bలో ఏదైనా ఒక ఎగ్జామ్ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో ఆఫీస్ అసిస్టెంట్ సిలబసే ఉంటుంది, కానీ మార్కులు కేటాయింపులో తేడాలు ఉన్నాయి, గమనించగలరు. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్లోనూ నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 వంతు మార్కులు కోత విధిస్తారు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఇక తుది ఎంపిక ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్లో మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్లికేషను ఆన్లైన్ ద్వారా చేయాలి. అప్లికేషన్లు ప్రారంభము సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవుతాయి. లాస్ట్ డేటు సెప్టెంబర్ 21. తప్పకుండా గుర్తుంచుకోండి. ఇది గడువు పెంచుతారా లేదా అని తెలియదు, కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 175 రూపాయలు, ఇతరులకు 850 రూపాయలుగా ఫీజు నిర్ణయించారు. ఇక ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ 2025 నవంబర్. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ 2025 నవంబరు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీసర్ ఏఓ 2025 నవంబర్ డిసెంబర్. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ 2025 డిసెంబర్లో ఉంటాయి. ఆన్లైన్ మెయిన్ సింగిల్ ఆఫీసర్ ఏఓ 2025 డిసెంబరు, 2026 ఫిబ్రవరి. ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులకు 2026 జనవరి, ఫిబ్రవరిలో ఉండవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్లు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో మాత్రమే మెయిన్ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాలి. దూరం ఉన్నటువంటి వారు దీనికి సిద్ధంగా ఉండి మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ చాలా పెద్ద నోటిఫికేషను, దాదాపు 13,217 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకొని మంచి విజయం సాధించి ఉద్యోగం పొందండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇదే నోటిఫికేషన్ పైన క్లియర్గా మనం చర్చించుకుందాం. దానికోసం ముందుగా మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ.